పూణేకి చెందిన ఒక ఎంప్లాయీ 4 వర్క్ హ్యాబిట్స్ తనని ప్రమోట్ అయ్యేలా చేశాయని చెప్పి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. అది ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. గతంలో తాను కూడా కన్సిస్టెంట్గా ఎఫర్ట్స్ పెట్టినా ఎక్కడో స్టక్ అయ్యాను, కెరీర్లో గ్రోత్ లేదు అని ఫీల్ అవుతూ ఉండేవారట. కానీ తనకి తెలిసిన విషయం ఏంటంటే బాగా పనిచేస్తే సరిపోదు, చేసిన పని పై అధికారులకు తెలియాలట. అందుకోసం 4 వర్క్ హ్యాబిట్స్ని ఫాలో అయ్యాను అని చెప్పారు. అది ఏంటంటే, మొదటిది వీక్లీ విన్స్. ఎవ్రీ ఫ్రైడే ఆ వీక్లో మనం అచీవ్ చేసినవి రాయాలట. 3 అకాంప్లిష్మెంట్స్ని, ఎంత చిన్నమైనా సరే. రివ్యూ నిర్వహించినప్పుడు మన గురించి మనం కాన్ఫిడెంట్గా చేసిన పనిని చెప్పుకోవడానికి ఇది ఉపయోగపడుతుందట. రెండోది మంత్లీ మేనేజర్ అప్డేట్స్. ఆ నెలలో ఏం పని చేసాం, అవుట్కమ్ ఏంటి, ఎలాంటివి నేర్చుకున్నాం అని చెప్పి బ్రాగింగ్ లేకుండా, ఎక్స్ట్రా వర్డ్స్ లేకుండా మేనేజర్కి బ్రీఫ్గా ఒక మెసేజ్ పంపించడం. మూడోది ఆస్కింగ్ రైట్ క్వశ్చన్స్ డ్యూరింగ్ one-on-one సెషన్స్ ఆర్ one-on-one మీటింగ్స్. నెక్స్ట్ లెవెల్కి రీచ్ అవ్వాలి అంటే మనం ఏ విధంగా ఇంప్రూవ్ అవ్వాలి, మేనేజ్మెంట్ మన నుండి ఏం కోరుకుంటుందో తెలుసుకోవాలి. నాలుగోది స్పీకప్ ఇన్ ద మీటింగ్స్. మాట్లాడండి. సైలెంట్ కాంట్రిబ్యూటర్స్ ఆర్ ఈజీలీ ఫర్గాటెన్ అన్నాడు అతను. ఎంత కాంట్రిబ్యూట్ చేసినా చెప్పకపోతే మర్చిపోతారట. సో స్పీకప్, మాట్లాడండి. మీ గురించి మీరు మాట్లాడకపోతే, మీ గురించి మీరు నిలబడకపోతే ఇంకెవరు? పోస్ట్ వైరల్ కావడంతో చాలా మంది రియాక్ట్ అవుతున్నారు. కొన్ని పాయింట్స్ ఫాలో అవటం ఈజీనే, బట్ సెకండ్ పాయింట్ మాత్రం కష్టమే అంటున్నారు. అంతగా కేర్ తీసుకొని మన బాధలన్నీ వినేటువంటి సపోర్టింగ్ మేనేజర్ ఉండాలిగా అని కొంతమంది, మరికొంతమంది ఏమో ఫేవరెటిజం ఉండే వర్క్ ప్లేసెస్లో ఇది సాధ్యం కాదని మరికొంతమంది అంటున్నారు. మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ఏంటి? ఈ 4 పాయింట్స్ సాధ్యమేనా, లేదా వీటితో పాటు ఇంకేదైనా యాడ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? కామెంట్ చేయండి.